పాల ఉత్పత్తులు తీసుకునే కొందరిలో ముఖ్యంగా లాక్టోస్ పడని వారిలో వీటిని తీసుకున్న వెంటనే కడుపుబ్బరం, వికారం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. పాల ఉత్పత్తులు తీసుకోవడం వల్ల కడుపుబ్బరం వంటి సమస్యలు ఎందుకు తలెత్తుతాయి, వాటి నుంచి ఎలా బయటపడవచ్చుననే అంశాలను న్యూట్రిషనిస్ట్ అంజలి ముఖర్జీ వివరించారు. పాల ఉత్పత్తులతో కడుపుబ్బరం వంటి సమస్యలు తలెత్తేవారు ఆహారం నుంచి డైరీ ఉత్పత్తులను తగ్గించడం లేదా పూర్తిగా మానివేయడం మేలని అంజలి సూచిస్తున్నారు. బాదం పాలు, సోయా పాలు, ఓట్ మిల్క్ వంటి లాక్టోజ్ రహిత పాలను తీసుకోవచ్చునని చెబుతున్నారు. యోగట్ వంటి పులిసిన పాల ఉత్పత్తులు, తక్కువ లాక్టోజ్ ఉండే వెన్న వంటి పదార్థాలను తీసుకోవచ్చునని, వీటిలో ప్రోబయోటిక్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయని, జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తాయని చెప్పారు. లాక్టోస్ పడని వారు డైరీ ఉత్పత్తులను తీసుకునే ముందు లాక్టోస్ సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయి. లాక్టోస్ పడని వారు డైరీ ఉత్పత్తులను తీసుకునే ముందు లాక్టోస్ సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయి. లాక్టోస్ సరిపడకపోవడంతో అంతగా బాధపడిన వారు తమ ఆహారంలో పరిమితంగా మిల్క్, డైరీ ఉత్పత్తులను మెల్లగా తీసుకోవడం ప్రారంభించాలి. శరీరం ఈ ఆహారానికి అలవాటు పడేలా చేస్తే కడుపుబ్బరం, వికారం వంటి సమస్యలను అధిగమించవచ్చు.